ఒకవైపు పొడిగించబడి ఉంటుంది. సో ఓ అనేటువంటిది ఆది బిందువు అయితే అంత్య బిందువు లేనటువంటిది. ఆ బిందువు ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలియదు. ఒక బిందువు నుంచి ఒక రేఖను పొడిగించగా ఏర్పడినటువంటిది కిరణము అవుతుంది. సో మరి ఇక్కడ చూడండి, ఈ కిరణాన్ని దేంతో సూచిస్తున్నాము అంటే, కిరణాన్ని దేంతో సూచిస్తాము అంటే ఓఏ యారో మార్క్ ఇలా పెట్టి సూచించడం జరుగుతుంది. సూచిస్తాం. సో కిరణానికి ఏముంటదంటే, కిరణంలో ఆది బిందువు ఉంటుంది, ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, ఆది బిందువు ఉండును. సో ఆ బిందువుల సంఖ్య కిరణములో గల బిందువుల సంఖ్య ఒకటే ఉంటుంది. మరి ఒక తలంలో తీసుకున్నట్లయితే ఇలా ఉంది. ఒక తలం, ఈ తలంలో తీసుకుని ఒక బిందువు ఉంది, ఇడా ఉన్నాయి. కానీ ఒక బిందువునే నేను తీసుకొని ఎన్ని కిరణాలు గీయొచ్చు అంటే దాని గుండా పోయేటువంటి కిరణాలు, ఒక తలంలో ఒక బిందువు గుండా గీయగలిగేటటువంటి కిరణాల సంఖ్య, ఒక తలంలో ఒక బిందువు ద్వారా గీయగల కిరణాల సంఖ్య ఎన్ని అంటే అనంతము. ఎన్నైనా గీయచ్చు, అనంతము, ఇన్ఫినిటీ, నిర్వచించలేము. ఎన్నైనా గీసుకోవచ్చు, ఎన్నైనా గీయవచ్చు. మరి అదే విధంగా ఈ కిరణాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ముందుకెళ్తే సవ్య దిశలో కిరణం అంటాం, వెనక్కి వస్తే అపసవ్య లేదా వ్యతిరేక దిశలో కిరణం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కిరణముతో పాటు ఇలా కిరణాన్ని కలిగినటువంటిది ఒక రేఖాఖండము అనేటువంటిది ఇలా ఉంది. ఈ బిందువులను ఇటువైపు కుడివైపు ఎడమవైపు కానీ పొడిగించినట్లయితే ఏ బి, దీన్ని ఏమని చెప్తాము అంటే సరళ రేఖ, స్ట్రైట్ లైన్. ఆది అంత్య బిందువులు లేనటువంటి రేఖాఖండాన్ని లేదంటే కిరణాన్ని, ఆది అంత్య బిందువు లేనటువంటి కిరణాన్ని మనం ఏం చెప్తాము అంటే సో సరళ రేఖలు అంటాం. మరి ఇక్కడ చూడండి, ఒక సరళ రేఖను రెండు విభిన్న బిందువులు అనేటువంటి విభజిస్తే, ఒక సరళ రేఖలో చూడండి ఒక రేఖాఖండం అనేటువంటిది ఉంటుంది. రేఖాఖండము అది ఏది? రేఖాఖండము అంటే ఏబి బార్. నెక్స్ట్ ఇటువైపు ఒక కిరణము, ఇటువైపు ఒక కిరణము, రెండు కిరణాలు ఉంటది. రెండు కిరణములు అంటే ఈ బిందువు నుంచి ఇటువైపు అన్నప్పుడు ఏదో ఒక ఇన్ఫినిటీ తీసుకున్నాము అంటే ఏసీ బార్ అని, ఏసీ యారో మార్క్ అండ్ బిడి యారో మార్క్. ఇటువైపు డి బిందువు అనుకుందాం, ఇటువైపు అంటే బిందువు అనేదే ఉండదు, ఇలా వెళ్తూ ఉంటది, ఇలా వెళ్తూ ఉంటది. సో రెండు కిరణాలు అనేటువంటి ఒక సరళ రేఖ అనేటువంటిది వేటి యొక్క సమ్మేళనంగా ఉంటది అంటే ఒక రేఖాఖండము ఉంటది, రెండు కిరణాలను కలిగి ఉంటది. దీనికి ఆది బిందువు కానీ అంత్య బిందువులు కానీ ఉండవు. ఒక సరళ రేఖ పైన బిందువుల సముదాయము, సరళ రేఖపై బిందువుల సముదాయము ఇస్ ఈక్వల్స్ టు అనంతము. ఎన్నైనా గీసుకోవచ్చు, ఎన్నైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సరళ రేఖ, ఇలా ఎన్ని బిందువులైనా మనం గీసుకోవడం జరుగుతుంది. అనంత బిందువుల సముదాయము. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న అనేటువంటిది ఉంది. ఏంటి అంటే సరేకియాలు కాని బిందువుల ద్వారా, ఏంటండి నోట్, సరేకియాలు కాని బిందువుల ద్వారా గీయగలిగే సరళ రేఖల సంఖ్య, ఇస్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1/2. మరి ఇదే కాన్సెప్ట్ n సరళ రేఖలు
n సరళ రేఖలు ఖండించుకోగా ఏర్పడు గరిష్ట బిందువుల సంఖ్య సేమ్ ఫార్మేట్ అండి, n ఇంటూ n మైనస్ 1/2. ఇక్కడ n అంటే బిందువుల విలువ, ఇక్కడ n అంటే సరళ రేఖల విలువ. మరి ఇప్పుడు నేను ఒక తలాన్ని తీసుకున్నాను చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇలా ఇలా అనంత బిందువులు ఉన్నాయి, మరి నేను ఒకదాన్ని ఇలా గీసాను, ఒక సరళ రేఖ ఏర్పడింది. మరి ఇలా సరేకియాలు కాని బిందువుల ద్వారా గీయగలిగే సరళ రేఖల సంఖ్య అన్నప్పుడు మనకు సరేకియాల పైన మనకు సరళ రేఖలు అనేటువంటివి మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏకీభవించు సరళ రేఖలు అని, సమాంతర సరళ రేఖలు అని, ఖండన సరళ రేఖలు అని. సో ఈ విధంగా మనం 3 రకాలుగా ప్రధానంగా దాన్ని డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో లేదంటే సరేకియాలు అని, సరేకియాలు అని, సతలియాలు అని, ఒకే తలంలో రేఖలుంటే సతలియాలు అని చెప్పి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, రెండు బిందువుల ద్వారా ఎన్ని సరళ రేఖలు గీయగలము అంటే ఒకటే. అది మరి 3 బిందువులు తీసుకున్నా నేను, ఇలా ఈడొక బిందువు ఉంది, ఈడొక బిందువు ఉంది, ఈడొక బిందువు ఉంది. మరి దీని ద్వారా ఎన్ని సరళ రేఖలు గీయొచ్చు అంటే చూడండి, ఇలా ఇలా ఎక్స్టెండ్ చేశాను, ఇలా ఇలా ఎక్స్టెండ్ చేశాను, ఇలా ఇలా ఎక్స్టెండ్ చేశాను. ఎన్ని గీయగలుగుతున్నాం? 3 బిందువుల ద్వారా 3 గీయగలుగుతున్నాం, 3 బిందువుల ద్వారా 3 గీయగలుగుతున్నాం. అదేవిధంగా ఆ సరళ రేఖలు ఖండించుకున్న బిందువులు చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఈ 3 బిందువులు కూడా ఏమవుతున్నాయి అంటే ఖండన బిందువులు. ఏ బిందువులు? ఖండన బిందువులు అవుతున్నాయి. మరి మనకు 3 సరళ రేఖలతో ఖండన బిందువులు ఈ విధంగా గీసాం. మరి మరికొన్ని చూద్దాం అంశాలు అనేటువంటివి ఇక్కడ ఏమున్నాయి. సో చూడండి, అక్కడ 3 బిందువులతో గీసాం. మరి నేను ఇక్కడ 4 సరేకియాలు కాని బిందువులను తీసుకున్నానండి. ఇలా ఉన్నాయి 4 కూడా. సో నేను ఈ రెండింటిని ఇలా జాయిన్ చేశాను, ఇది ఒక సరళ రేఖ. నెక్స్ట్ ఈ రెండింటిని ఇలా జాయిన్ చేశాను, ఇదొక సరళ రేఖ. మరి ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇదొక సరళ రేఖ. మరి ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇదొక సరళ రేఖ. మరలా ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇలా ఒక సరళ రేఖ. మరలా ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇలా ఒక సరళ రేఖ. చూడండి, మనకు ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని L అని, M అని, N, O, P, Q, R అంతే. సో ఇప్పుడు చూడండి ఎన్ని సరళ రేఖలు ఏర్పడ్డాయి అంటే 1 2 3 4 5 6 7. ఎన్ని వచ్చాయండి? 7. మరి ఇక్కడ మనకు ఫార్మేట్ ఏంటండి? ఎన్ని బిందువులు ఉన్నాయండి? ఇక్కడ 4 బిందువులు ఉన్నాయి. మరి 4 n ఇంటూ n మైనస్ 1 కదండి, బై 2. సో 4 ఇంటూ చూడండి ఇక్కడ 4 మైనస్ 1/2 అంటే 2 2 4, 2 ఇంటూ 3 6 సరళ రేఖలు రావాలి. మరి మనకి ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఇది రాదు. ఇక్కడ PQ, ఇక్కడ చూడండి P. నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది చూడండి 1 2 3 4 5 ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది. సో చూడండి ఎన్ని సరళ రేఖలు ఏర్పడతాయంటే 6 సరళ రేఖలు అనేటువంటివి మనకు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఎన్ని గరిష్ట బిందువులు ఏర్పడ్డాయి? ఖండన బిందువులు ఏంటి అంటే దీనికి ఖండన బిందువులు, ఖండన బిందువులు చూడండి. మరి ఖండన బిందువులు అనేటువంటివి ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ ఫార్మేట్. 6 బిందువులు రావాలి. 1 2 3 4 5. ఇది రెండిటికి కూడా ఇటువైపు 3 బిందువులు, ఇటువైపు 3 బిందువులు అని చెప్పి ఇది ఉమ్మడి బిందువుగా ఉంటది కాబట్టి సో ఖండన బిందువుల్ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే అలాగే మనం క్యాలిక్యులేట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం సరళ రేఖలు రకాలు అనేటువంటివి చూద్దాం.
సరళ రేఖలు రకాలు. ఈ సరళ రేఖల్లో రకాలు మనం ఫస్ట్ వన్ సతలీయ రేఖలు. సతలీయ రేఖలు. సో ఈ సతలీయ రేఖలు అంటే ఏంటి? సతలీయ రేఖల్ని మనం ఏం చేస్తున్నాం అనేటువంటి చూద్దాం. కోప్లానర్ లైన్స్ అని చెప్తాం. కోప్లానర్ లైన్స్. నెక్స్ట్ రెండవది కోప్లానర్ లైన్స్ అయింది. రెండవది సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ మూడవది ఏకీభవించు రేఖలు లేదా ఐక్య రేఖలు అంటాం. ఐక్య రేఖలు, కోయిన్సిడెన్స్. నెక్స్ట్ నాలుగవది ఖండన రేఖలు, కోయిన్సిడెన్స్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. మరి ఇక్కడ చూడండి, మనకు సతలీయ రేఖలు అంటే ఒక తలం ఉంది. ఈ తలములో మనము 1 2 3 ఇలా ఉన్నాయి. LMN ఒకే తలంలో ఉన్నాయి కాబట్టి LMNలు సతలీయాలు అంటే బిందువులు ఉంటే ఆ బిందువుల్ని సతలీయ బిందువులు అంటాం. రేఖాఖండాలు ఉంటే సతలీయ రేఖాఖండాలు అంటాం. రేఖలు ఉన్నట్లయితే సరళ రేఖలు ఉంటే సతలీయ రేఖలు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ప్రశ్న ఎక్కడ వస్తుంది అంటే ఎక్కువగా సమాంతర రేఖల దగ్గర మనకు ప్రశ్న అనేటువంటిది వస్తూ ఉంటది. ఒక తలంలో ఇలా ఉన్నాయండి. ఈ తలంలో ఇవి 2 సరళ రేఖలు కానీ తీసుకున్నట్లయితే అంటే మనకు ఇలా సరళ రేఖలు కానీ వెళ్తూ ఉన్నాయండి ఒకదానికొకటి ఇలా. సో అయితే ఎప్పుడూ కూడా సమాంతర రేఖల మధ్య లంబ దూరం అనేటువంటిది ఇది. ఈ లంబ దూరం అనేటువంటిది లంబ దూరము అని చెప్తాం. ఏం దూరం అండి? లంబ దూరము సమానంగా ఉండాలి. అదొక్కటే. ఎక్కడా కూడా 2 సరళ రేఖలు ఖండించుకునే అవకాశం ఉండదు. మరియు వాటి లంబ దూరాలు అనేటువంటివి ప్రతి బిందువు దగ్గర కూడా సమానంగా ఉంటే వాటిని మనం ఏమని చెప్తున్నాము అంటే సమాంతర రేఖలు అంటున్నాం. ఇది L, ఇది M అయితే L parallel to M అని చెప్పి మనం దీన్ని సరళ రేఖలుగా గుర్తించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదే విధంగా ఏకీభవించు రేఖలు చూడండి. ఏకీభవించు రేఖలు అంటే ఇలా ఉంది. ఒక సరళ రేఖ L, దీనిపైన మరొక సరళ రేఖ ఇలా ఉంది M. ఇలా ఒకదానిపైన ఒకటి ఉంటే ఏకీభవించుకొనుట. అక్కడ ఏది కూడా అంటే అవి కదలడం కానీ మెదలడం కానీ జరగవు. అవి అలాగే స్థిరంగా ఉంటాయి. స్థిర దూరంతో వేరుపరచబడినటువంటి రేఖల్ని మనం ఏం చెప్తాము అంటే సమాంతర రేఖలు అంటాం. స్థిర దూరం లేకుండా ఒకదానిపైన ఒకటి ఖండించుకున్నటువంటి రేఖల్ని మనం ఏం చెప్తాము అంటే ఏకీభవించు రేఖలు అంటాం. మరి ఖండన రేఖల దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, ఖండన రేఖలు అంటే ఈ ఖండన రేఖల గురించి చూడండి. కోఇన్సిడెన్స్. ఇలా 2 సరళ రేఖలు ఉన్నాయి అంటే సో అది ఇలా ఖండించుకున్నట్లయితే ఖండన బిందువు అని చెప్తాం. దాన్ని ఆ రేఖలను ఖండన రేఖలు అంటాం. LM. సో దీన్నే కూడా మనం లంబ రేఖలు అని కూడా చెప్పవచ్చు. లంబంగా ఖండించుకుంటే అవి లంబ రేఖలు కూడా అవుతాయి. ఖండన రేఖల్ని మనం లంబ రేఖలు కూడా చెప్పవచ్చు. అయితే ఈ సరళ రేఖల పైన కిరణాల పైన మనకు ప్రశ్నలు అనేటువంటివి ఏ విధంగా వస్తాయో చూద్దాం. మరి ఓకే అండి. మరి ఒక సమతలంలో 8 బిందువులు ఉన్నాయి. దాంట్లో 4 బిందువులు మాత్రమే సరేఖీయాలు అయితే వాటిని ఉపయోగించి గీయగలిగే సరళ రేఖల సంఖ్య ఇక్కడ చూడండి. సరళ రేఖల సంఖ్య ఇలాంటి సందర్భంలో సరళ రేఖల సంఖ్య అనేటువంటిది మనం ఏ విధంగా కనుక్కుంటాము అంటే సాధారణంగా n×n-1/2 మైనస్ సరేఖీయాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిని కూడా మనం m అనుకుంటాం /2 + 1. చూడండి, సరేఖీయాలు అనేటువంటి దాంతో మనం ఎన్ని గీయగలమో అవి రాస్తున్నాం. ప్లస్ ఇది అంటే పూర్తిగా ఉన్నటువంటి వాటిలో నుంచి సరేఖీయాలను తీసివేసి సరేఖీయాలతో ఒకటే ఉంటది కాబట్టి 1 అనేటువంటిది ఇక్కడ ఉంచుకుంటున్నాం.
ఇక్కడ n వాల్యూ ఏమో 8 అవుతుంది. 8 మైనస్ 1/2 ప్లస్ m వాల్యూ అనేటువంటిది 4 సరేకియ బిందువులు. 4 మైనస్ 1/2 ప్లస్ 1 2 2 2 4 4 ఇంటూ 7 మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 1. సో 28 మైనస్ 6 ప్లస్ 1 29 మైనస్ 6 23. ఎన్ని సరళ రేఖలు గీయగలము అంటే 23 సరళ రేఖలు అనేటువంటివి మనం గీయవచ్చు. అయితే ఈ సరళ రేఖల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ఒక సరళ రేఖలో లేనట్టి అని వస్తేనే మనం సరళ రేఖల సంఖ్య కనుక్కోవడం జరుగుతుంది. సరళ రేఖలో లేనట్టి అనేటువంటిది ఆ ఓడ్ అనేటువంటిది ప్రశ్నలో లేదనుకోండి, నిర్ధారించలేము లేదా కనుగొనలేము అనేటువంటి ఆప్షన్ మనం ఉంచుకోవాలి. సో ఇలా మనం ఈ సరేకియాలు కాని వచ్చినప్పుడు ఈ ఫార్మేట్ ని వాడుకొని మనం చేయడం జరుగుతుంది. మరి ఒక సమతలంలో ఇచ్చిన 30 బిందువుల్లో ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖపై లేనట్టయితే వాటిని ఉపయోగించి గీయగలిగిన సరళ రేఖల సంఖ్య ఎంత అంటే, సో 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేదు కాబట్టి మనం ఫార్మేట్ సరళ రేఖల సంఖ్య n ఇంటూ n-1/2 మరి 30 ఇంటూ 30 మైనస్ 1/2 2 15 15 ఇంటూ 29. సో 15 9 135 13 ఉంది 43 435 సరళ రేఖలు అనేటువంటివి మనం దీని ద్వారా గుర్తించడం జరుగుతుంది. సో మరి అలాగే మూడవ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్నలో ఏముందంటే ఒక సమతలంలో గల విభిన్న బిందువులు అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్ లో సరళ రేఖపై లేనట్టి అనేటువంటిది కనిపించలేదు కాబట్టి సో బ్లైండ్ గా అంటే మనకి ఇలా కనిపించినప్పుడు మనం గబాని n×n-1 చేస్తాం. కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చి నిర్ధారించలేము, ఎందుకంటే ఒకే సరళ రేఖపై లేనట్టి అనేటువంటిది ఉంది కాబట్టి మనం అది తీసుకుంటాం. సరేకియాలు కాని 10 బిందువులను ఉపయోగించి ఒక సమతలంలో ఏర్పరచగలిగిన త్రిభుజాల సంఖ్య. ఇది చూడండి, త్రిభుజాల సంఖ్యను కనుక్కోవాలి అంటే త్రిభుజాల సంఖ్య చాలా ఇంపార్టెంట్ అండి. ఇది త్రిభుజాల సంఖ్య n×n-1/n-2/6. సో ఎన్ని ఉన్నాయి చూడండి సరేకియాలు కాని బిందువులు 10. 10 ఇంటూ 10 మైనస్ 1 ఇంటూ 10 మైనస్ 2/6 2 మూల 2 5ల 5 ఇంటూ 9 ఇంటూ 8/3 3 మూల అంటే 15 ఇంటూ 8 15 8ల సో 120. ఎన్ని త్రిభుజాలు గీయచ్చు అంటే మనం 120 త్రిభుజాలు అనేటువంటివి ఇందులో మనం గీయడానికి అవకాశము ఉంటుంది.